హాయ్ ఆల్ వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూద్దామంటే క్యాన్వా వర్సెస్ ఫోటోషాప్ లేకపోతే క్యాన్వా కంపారిజన్ వర్సెస్ ఫోటోషాప్ చూద్దాం. మొట్టమొదటిగా దాని ప్రైజింగ్ ప్లాన్స్ ఏంటి, అందులో ఫ్యూచర్స్ ఏంటి, అంటే మనకి ఎలా యూజ్ అవుతుంది క్యాన్వా లేక ఫోటోషాప్. మొట్టమొదటి చెప్పాలనుకుంటే క్యాన్వా ఫ్రీ వర్షన్ అందిస్తుంది మరియు పెయిడ్ వర్షన్ కూడా అందిస్తుంది. అలాగే ఫోటోషాప్ ఏంటంటే ఓన్లీ ఫ్రీ వర్షన్ ఉంది, పెయిడ్ వర్షన్ ఉంటే మాత్రం యూజ్ చేసుకోవచ్చు. క్యాన్వా ప్రైజింగ్ చూద్దాం. స్టార్టింగ్ ఇంటర్ప్రెట్ మీద ట్రై చేద్దాం. కంపేర్ ప్రైజింగ్ కొటేషన్. దాని తర్వాత క్యాన్వా వచ్చేసి మొట్టమొదటిగా ఫ్రీ, క్యాన్వా ఫ్రీ అని ఉంటుంది. క్యాన్వా ప్రో, ఒకవేళ ప్రో కావాలనుకుంటే 4000, ఇయర్కి వచ్చేసి 4000 ఉంటుంది. మంత్లీ కావాలంటే మంత్లీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మంత్లీ వచ్చేసి 500. అదే కొంచెం వరకు ఫ్రీ వర్షన్లో కొంచెం వరకు డిజైన్ చేసుకోవచ్చు మనము, కంప్లీట్గా ఎలిమెంట్స్ కానీ కంప్లీట్గా ఫోటో బ్యాక్గ్రౌండ్స్ కానీ కొంతవరకు అలా ఇస్తుంది. అడ్వాన్స్డ్ ఉన్న దాన్ని మాత్రం యూజ్ చేసుకోలేమన్నమాట ఫ్రీ వర్షన్లో అయితే. ఇది అనమాట. మనం ఇప్పుడు డైరెక్ట్ క్యాన్వాలో వెళ్ళిపోయిన తర్వాత ఇది ఫ్రీ వర్షన్ క్యాన్వా అనమాట. మీరు చూస్తున్నది అవుతుంది ఈ ఫ్రీ వర్షన్ క్యాన్వా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబర్ని, నా యూట్యూబ్ ఛానల్కి థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వెళ్తాను నేను, సోషల్ మీడియా అనే దానికి వెళ్ళి దాని తర్వాత డైరెక్ట్ ఇక్కడ టైప్ చేసిన కూడా వస్తుంది మనకు. యూట్యూబ్ థంబ్నెయిల్ అని కొడితే చాలా వస్తాయి టెంప్లెట్స్ మనకు. ఇలా చాలా ఉండవు, ఇలా కొద్దిగా టెంప్లెట్స్ ఉంటాయి. అందులో మీకు ఏ టెంప్లెట్ నచ్చితే ఆ టెంప్లెట్ తీసుకొని ఎడిట్ చేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పనిని మనం ఫోటోషాప్లో చేయాలంటే ఫోటోషాప్కి వచ్చేసి ప్రైజింగ్ ప్లాన్ ఉంటుంది, అది కూడా మంత్లీ మరియు యాన్యువల్లీ ప్రైజింగ్ ప్లాన్ ఉంటుంది. మనం ప్రైజింగ్ ప్లాన్ ఒకసారి చెక్ చేద్దాం. రైట్, ఫోటోషాప్ వచ్చేసి 1675 రూపీస్ ఉంది. మంత్లీ వచ్చేసి ఫోటోషాప్ లాగా చాలా అడోబ్ వాళ్ళది ఏమేమవుతుందో సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా మంత్లీ ప్లాన్ కూడా అందిస్తారు. అందులో ఫోటోషాప్ వచ్చేసి 1675 రూపీస్ ఉంది మంత్లీ ప్లాన్ వచ్చి, ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి. అడోబ్ వాళ్ళు కొన్ని రోజులు ఫ్రీ వర్షన్ కూడా ఇస్తారు, అది ఒకసారి ట్రై చేస్తామంటే ట్రై చేయండి. అది కూడా వాడచ్చు, ఇది కూడా వాడచ్చు. మనకు మెయిన్గా క్యాన్వాలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చే టెంప్లెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు నచ్చింది, దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే పక్కన ట్యాబ్లోకి తీసుకుంటాను, ఎడిట్ కొడతాను, యూజ్ దిస్ టెంప్లెట్ అని కొడితే యూజ్ అవుతుంది. అదేమడుతుంది, అప్గ్రేడ్ చేసుకోమని అడుగుతుంది. అందులోకి ఎవరు బెస్ట్ టెంప్లెట్స్ అంటే అప్గ్రేడ్ చేసుకోండి, ప్రీమియం కూడా ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర ప్రీమియం ఉంది కాబట్టి నేను ప్రీమియంకి వెళ్తున్నాను, వెళ్ళిపోతున్నాను. డిజిటల్ బడి టీమ్ ఇందులో వెళ్ళేసి యూట్యూబ్ థంబ్నెయిల్ టైప్ చేశాను. యూట్యూబ్ థంబ్నెయిల్స్ టెంప్లెట్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఇంతకుముందు మనం చూసింది నథింగ్ ప్రాబ్లం, ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నాను, ఇది తీసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ అనకాడ, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ తీసేసి ఇది తీసేసి నేను చార్మినార్ సెట్ చేస్తాను. ఇలా ఆప్షన్స్ అనమాట. ఎలిమెంట్స్కి వెళ్ళి ప్రతి ఎలిమెంట్ చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలిమెంట్స్ చూసి రీసెంట్లీ యూజ్డ్ ఎలిమెంట్స్ ఇవి కాకుండా మీకు ఏమైనా ఎలిమెంట్ కావాలంటే కొత్తది, షేప్స్ కావాలంటే, గ్రాఫిక్స్ కావాలంటే, స్టిక్కర్స్ కావాలంటే, ఏదైనా మీ ఇష్టం వచ్చింది. అందులో ఫొటోస్ కావాలంటే నేను టైప్ చేశాను చార్మినార్, ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. అదే ఫోటోషాప్ వర్షన్కి వచ్చేసినాక ఫోటోషాప్లో డిజైన్ చేయాలనుకుంటే ఫోటోషాప్లో లేయర్స్ అని ఉంటుంది, బ్లెండింగ్ టూల్స్ అని ఉంటాయి. ప్రతిది కూడా ఏదో ఒక టూల్ తోటి ఇమిడిపడి ఉంటుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్. ఆల్మోస్ట్ థంబ్నెయిల్స్కి నేను ఫోటోషాప్ యూజ్ చేసాను, ఎందుకంటే నాకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏంటంటారు, ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఇలా ఇచ్చాను కదా, ఈ ఎల్లో కలర్లో అయితే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, ఎల్లో కలర్ అయితే మీకు రాలాగా కనిపిస్తుందో, రెక్టాంగిల్ లాగా కనిపిస్తుందో, ఇది ఇలాంటి రెక్టాంగిల్ కావాలంటే మనకు అడ్వాన్స్డ్ క్యాన్వాలో రాదనమాట. ఖచ్చితంగా ఫోటోషాప్కి వాడాల్సిందే. అలాంటి టూల్స్ రెక్టాంగిల్ వాడకన్నా, ఇంకా బ్యాక్గ్రౌండ్ కొంచెం వర్క్ చేయాలన్నా, ఇంకా వేరే వేరే ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నా,
కొంచెం టెక్స్ట్ కూడా కొంచెం అలా ఇలా అంటే కొంచెం స్టైలిష్గా డిజైనింగ్ స్టైలిష్గా కనిపించాలంటే ఖచ్చితంగా నేను ఫోటోషాప్ వాడాల్సిందే. ఫోటోషాప్లో చాలా లేయర్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, చాలా చాలా రెక్టాంగిల్ అన్ని ఫోటోషాప్లో ఉండే ఆ డిజైన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6000 ఉంది, 6000 అనేది ఇక్కడ ఉంది, సపరేట్ అనమాట. అదే క్యాన్వాలో అయితే ఈజీగా డ్రాప్ అండ్ డ్రాగ్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ప్లేసెస్ అని జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోతుంది. ఇది ఫోటోషాప్కు మరియు క్యాన్వాకు ఉన్న తేడాలు. ఫోటోషాప్ వాడాలనుకుంటే ఫోటోషాప్ వాడచ్చు, క్యాన్వా వాడాలంటే క్యాన్వా వాడచ్చు. మీకున్న డిజైన్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న టెంప్లెట్ యూజ్ చేసి స్పీడ్గా వెళ్ళాలంటే చేయొచ్చు. క్యాన్వాలో ప్రథమం ఏంటి అంటే హండ్రెడ్స్ ఆఫ్ టెంప్లెట్స్, అంటే చాలా టెంప్లెట్స్ ఆల్రెడీ చేసి ఉంటారు క్రియేటర్స్, కాబట్టి అది మనకు మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అదే ఫోటోషాప్ అనుకోండి, స్క్రాచ్ నుంచి మనంతకు మనం ఒక డిజైన్ తీసుకొని కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనుకోండి 1080 టు 1080 ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని మనమే టెక్స్ట్ కొట్టేసి ప్రతిదీ ఇంకా స్క్రాచ్ నుండి జిలోకి వస్తుంది. అదే 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 క్యాన్వా అనుకోండి, జస్ట్ క్యాన్వా వెళ్ళేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని కొట్టామనుకోండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని కొడితే చాలా టెంప్లెట్స్ ఉంటాయి మనకు ఆల్రెడీ ప్రీమేడ్ చేసిన వాళ్ళు. ఆ టెంప్లెట్స్ని యూజ్డ్గా మనకి ఎలా అయితే కస్టమైజ్గా వాడుకోవాలో అలా చేసుకోవడమే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు దివాళీ హ్యాపీ దివాళీ అనే పోస్టర్ ఉంది, చేసేసి అక్కడ మన లోగో పెట్టాలనుకున్న ఈజీగా పెట్టవచ్చు అనమాట. అప్లోడ్ అనే ఆప్షన్కి వెళ్ళి లోగో అప్లోడ్ చేసేసి లోగో వచ్చేస్తుంది. ఇలా ఇది మనకు క్యాన్వాకు మరియు ఫోటోషాప్కు ఉన్న డిఫరెన్సెస్, కంపారిజన్, ఫ్యూచర్స్ మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.